ఎలా అనిపించింది ట్రైలర్? యాక్చువల్లీ యూఆర్ విట్నెసింగ్ సంథింగ్ వెరీ యూనిక్. నేను ఫర్ ద ఫస్ట్ టైం నా మూవీలో ఒక చిన్న పార్ట్, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు స్క్రీన్ మీద చూడలేదు, కీరవాణి గారి డెక్ మీద, పీసీ గారి డిఐ సూట్ మీద తప్ప. దిస్ ఈస్ లిటరల్లీ మీ ఫస్ట్ టైం వాచింగ్ మై ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో యు ఆర్ సీయింగ్ సంథింగ్ దట్ ఈస్, అంటే ఒక బర్త్ ఆఫ్ ఎ డైరెక్టర్ చూస్తున్నారు మీరు. ఈవెన్ ఇట్ ఈస్ వెరీ సరియల్ దట్ మీ అందరితో, అంటే నాకు మీరు ఫస్ట్ ఆడియన్ బేసిక్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆల్ ఆర్ హియర్. అండ్ చాలామంది నన్ను టీజర్ చూసి అడిగారు, వై అంటే దయ్యాన్ని ప్రేమించడం ఎందుకు, ఇజ్ ఇట్ అ క్లిక్ బైట్, దయ్యాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వస్తారా ఆడియన్ థియేటర్. కానీ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ వ్యాలిడ్. బట్ నాకు దయ్యాన్ని ప్రేమించడం వై నాట్ అనిపించింది. మన పురాణాల్లో దేవతలందరూ మనుషులు, యూనో మైథాలజీస్ వేరు సీతాదేవి అని రాముడు పుట్టిన మనుషుల కిందే కదా. సీత చనిపోయి సీతా దెయ్యం అవ్వలేదు, సీతాదేవి అయింది. యూనో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే మనం పూజిస్తున్న దేవతలందరూ మనుషుల కింద పుట్టి చనిపోయారు, చనిపోయి దేవతలయ్యారు. వై దివ్యావతి షుడ్ బికమ్ అ గోస్ట్? ఇది కన్వీనియన్సా పర్స్పెక్టివా? అర్జున్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే సీతాదేవి పుట్టి చనిపోయింది, సీతాదేవి అమ్మవారు అయింది. సతీదేవి పుట్టి చనిపోయింది, అమ్మవారు అయింది. దివ్యావతి కూడా మనిషి కింద పుట్టి చనిపోయింది కదా, దెయ్యం ఎందుకు కావాలి? కన్వీనియన్స్ కాదు, ఇట్ ఇస్ హిస్ పర్స్పెక్టివ్. మెయిన్ టీజర్లో చూపించింది ఆర్ కన్వీనియన్స్, సినిమాటిక్ కన్వీనియన్స్, గోస్ట్ని లవ్ చేశాడని. వాట్ ఈస్ అర్జున్స్ పర్స్పెక్టివ్? ఆశీష్ బ్రో, నేను ఈ క్యారెక్టర్ మీకు చెప్పినందుకు ఐ నో ఇట్ ఈస్ వెరీ డార్క్. మేము షూట్ చేసిన ప్లేసెస్ ఎక్కడో చెప్తే షాక్ అవుతారు మీరు. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. శ్మశానాల్లో షూట్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇస్ డన్ ఇన్ అ గ్రేవ్ యార్డ్. అండ్ దెన్ దెర్ ఈస్ వన్ సెట్, వెరీ స్పూకీ సెట్. ఇప్పటికీ నేను డైరెక్టర్ అయి ఉండి ఒక్కడినా సెట్లోకి వెళ్ళాను. అలాంటి సెట్లో షూట్ చేసాం. దిస్ బ్లీడ్స్ ఆన్ టు దర్ ఓన్ క్యారెక్టర్స్. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దిస్ క్యారెక్టర్ బ్లీడ్స్ ఆన్ టు ఆశీష్. అండ్ అలాంటి అబ్బాయి అర్జున్ అన్నవాడు బ్లాక్ తప్ప, మీరు చూసారు కదా ట్రైలర్లో, బ్లాక్ తప్ప వేరే రంగు వేసుకోడు, కాళ్ళకి చెప్పులు ఉండవు, మెడలో ఏమో దండ, ఎవరితో కూడా మాట్లాడు, శ్మశానాల్లో తిరుగుతుంటాడు, పొలిమేరల్లో తిరుగుతుంటాడు. వీ నో వన్ మోర్ క్యారెక్టర్ లైక్ దిస్ ఫ్రమ్ అవర్ మైథాలజీస్. శివుడు ఎవరితో మాట్లాడు, నలుపు తప్ప వేసుకోడు, మెడలో దండ ఉంటుంది, శ్మశానాల్లో తిరుగుతుంటాడు. అలాంటి శివుడు క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ డార్క్ దట్ ఐ నో ఇట్ విల్ బ్లీడ్ ఆన్ టు యువర్. మ్యామ్ వెల్కమ్. యా, సిమ్రన్ ఇస్ హియర్, ప్లీజ్ వెల్కమ్. సో ఇట్స్ ఓకే, ప్లీజ్ మ్యామ్ కమ్. సో యా, అమ్మాయిని చూసుకొని డిస్ట్రాక్ట్ అయ్యాను. సో ఐ నో దిస్ క్యారెక్టర్ విల్ బ్లీడ్ ఆన్ టు ఆశీష్ పర్సనల్ లైఫ్. బట్ బ్రో, నేను మీకు చెప్పినప్పుడు యు ఆర్ వెరీ అడమెంట్ దట్ నేను క్యారెక్టర్ చేస్తాను అని. వీ ఆల్ విల్ హ్యావ్ దిస్ వన్ డార్క్ కార్నర్ కదా. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి. అంటే ఆ అమ్మాయి రేపొద్దున మా నాన్న వద్దన్నాడు, మన క్యాస్ట్ సేమ్ కాదని మిమ్మల్ని వదిలేస్తుందని భయపడకుండా ప్రేమించాలి కదా. లేదా ఒక అబ్బాయిని ప్రేమించడానికి అరే ఇది నన్ను యూస్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఇంకో అందమైన అమ్మాయి దొరికితే షిఫ్ట్ అయిపోతాడా అని అనుమానం లేకుండా ప్రేమించాలి. దట్స్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ సేస్ యూ నీడ్ మోర్ గట్స్ టు బీ అట్ లవ్ దెన్ టు బీ అట్ వార్. మీ అందరికీ ఆ ధైర్యం ఉంది, మీ ఎవరికి తెలియదు. యాక్చువల్లీ ఇక్కడ అందరినీ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు కదా. సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ ఎ గర్ల్, ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ ఎ బాయ్ హ్యాడ్ గట్స్. అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ మూవీ, లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో మామూలు మనిషిని ప్రేమించాలంటేనే అంత గట్స్ కావాలంటే ఒక దెయ్యాన్ని ప్రేమించాలి. దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ యూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నాతో శ్మశానాల్లో తిరిగారు మీరు. వీ మేడ్ థింగ్స్ దట్ ఈస్ నేను రివీల్ చేయలేను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ చూసే కొన్ని కాన్సెప్ట్స్ మేము అప్లై చేసాము. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వాడాం, విచ్ ఇస్ అ లాంగ్ లాస్ట్ ఆర్ట్ దట్ యూ హ్యావ్ సీన్. అండ్ దెన్ ఆశీష్ది అంత డార్క్ క్యారెక్టర్ అయితే అలాంటి క్యారెక్టర్ని ప్రేమించి వాడి ఆ సైక్ని అర్థం చేసుకుని, సరే నువ్వు ఒక దెయ్యాన్ని ప్రేమిస్తున్నావా, యూ క్యారీ ఆన్, ఐ విల్ సపోర్ట్ యూ అనే క్యారెక్టర్ వైష్ణవి గారిది. దట్ హ్యాస్ టు బి ఈవెన్ మోర్ డార్కర్ దెన్ సమ్మన్ హూ లవ్స్ ఎ గోస్ట్ టు సపోర్ట్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ నేను తీసుకుంది శివపార్వతుల నుంచే. సతీదేవి చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు శివుడు సతీదేవిని ప్రేమించాడు. దిస్ ఈజ్ వాట్ ఆశీష్ ఈస్ పోర్ట్రేయింగ్. అండ్ దెన్ పార్వతీ సతీ గురించి చాలామంది మాట్లాడతారు కానీ నెత్తి మీద గంగ గురించి ఎవరు మాట్లాడరు. గంగ ఈజ్ వాట్ వైష్ణవి గారు ఈస్ పోర్ట్రేయింగ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్రెడీ సీన్ దట్ ఆర్ గాడ్స్ హ్యావ్ ఆల్రెడీ లివ్డ్. అండ్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇంటూ అ నార్మల్ మోడర్న్ డే కాలేజ్ డ్రామా. కమ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. లాజిక్ ఉండదు, ఎందుకు దెయ్యాన్ని ప్రేమించాలి, ఏమవుతుంది దెయ్యాన్ని ప్రేమిస్తే, దర్ ఇస్ నో లాజిక్. లాజిక్ లేకుండా ప్రపంచాన్ని నడుపుతుంది ఒకటే, లవ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ అవర్ హార్ట్స్. థియేటర్కి రండి, వై అన్న క్వశ్చన్ అడగకుండా వావ్ అక్కడ ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ అవర్ మూవీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. లిటరల్లీ ఈ రోజు కోసం నేను వెయిట్ చేసిన. యాజ్ వన్ ఆఫ్ యూ, నేను ఒక 1 year బ్యాక్ ఇక్కడ కూడా కదా అక్కడ ఉన్నా.
So if this is so surreal that I'm thanking you, every one of you, that you guys are my first audience. Thank you so much. Thank you. ఓ పిక్చర్ క్లారిటీ అండి అసలు మీ స్పీచ్లో నిజంగా. అండ్ ఈ